హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను ఒక రెమెడీ చెప్పబోతున్నాను. ఎవరైతే మీ లైఫ్లో బ్లాకేజెస్ ఫీల్ అవుతున్నారో, బ్లాకేజెస్ ఏంటంటే మీలో చాలామంది మ్యారేజెస్ సెటిల్ అయిన తర్వాత బ్రేకప్ అవుతాయి. అది రిలేషన్షిప్ అయితే బ్రేకప్ అవుతుంది, మ్యారేజ్ అయితే వాళ్ళు క్యాన్సిల్ చేసేసుకుంటూ ఉంటారు మ్యారేజ్ ఫిక్స్ అయ్యాక. అండ్ సడన్లీ మీకు జాబ్ వచ్చింది అనుకుంటారు, కానీ అపాయింట్మెంట్ లెటర్ రాదు. ఆర్ ఉన్న జాబ్ సడన్లీ పోతుంది. ఆర్ లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ హెల్త్, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్, ఇవన్నీ కూడా సమ్ కైండ్ ఆఫ్ ఇవి లైక్ బ్లాకేజెస్ ఇన్ యోర్ చక్రాస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అలాంటిది ఏదైనా చేయడం వల్ల మీకు వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో, ఆ నెగిటివ్ ఎనర్జీని బ్రేక్ చేసుకుంటే మీరు మీ లైఫ్లో ఏదైనా సాధించగలుగుతారు, సక్సెస్ అనేది చూస్తారు. సో దీనికోసం నేను ఒక రెమెడీ చెప్తున్నాను ఈరోజు. అది జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఇంట్లో చేయొద్దు, బయట బాల్కనీలో ఆర్ ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా చేసుకోండి. అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ క్యాంఫర్, కర్పూరం. ఓకే, ఇది పూజా సామాన్ అమ్ముతారు కదా, అలాంటి షాప్స్లో దొరుకుతుంది. ఒక బిగ్ సైజ్ క్యాంఫర్ ఉంటుంది కదా, ఆ బిగ్ బ్లాక్ ఉంటుంది, బ్లాక్ లాగా దొరుకుతుంది, అది కొనుక్కోండి. అండ్ క్లోవ్స్ అంటారు, లవంగాలు అంటారు మీరు, అవి కొనుక్కోండి. అండ్ ఇవన్నీ ఒక 5 or 6 క్లోవ్స్ వేస్తే సరిపోతుంది. తర్వాత వైట్ మస్టర్డ్ సీడ్స్ ఆర్ ఎల్లో మస్టర్డ్ సీడ్స్ అంటారు. బ్లాక్ మనం కుకింగ్కి వాడతాం, అవి కాదు. ఎల్లో మస్టర్డ్ సీడ్స్ ఆర్ వైట్ మస్టర్డ్ సీడ్స్ తీసుకోండి. అంటే ఆవాలు, ఓకే, వైట్ ఆవాలు ఆర్ ఎల్లో ఆవాలు అంటారు వాటిని, అవి తీసుకోండి. అవి ఒక 2 స్పూన్స్ తీసుకోండి చాలు, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయట బాల్కనీలో చేసుకోండి. ఇది లేదు, బాల్కనీ లేదు, మాకు కుదరదు అదంతా అనుకుంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. బట్ ఆ రెమెడీ చేస్తున్నప్పుడు చుట్టూ ఎవరు ఉండకూడదు. అది ఎవరి కోసమైతే చేస్తున్నారో వాళ్ళే ఉండాలి. ఓకే, ఎవరైతే ఆ బ్లాకేజెస్తో బాధపడుతున్నారో, అంటే ఏది సక్సెస్ లేక బాధపడుతున్నారో వాళ్ళే చేసుకోండి. ఇది ఎవరైనా ఓన్గానే చేసుకోవచ్చు, వెరీ సింపుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్లేట్ తీసుకోండి, మెటల్ ప్లేట్. ఆ మెటల్ ప్లేట్లో ఈ కర్పూరం వెలిగించండి. వెలిగించిన తర్వాత దాంట్లో ఈ క్లోవ్స్ అండ్ మస్టర్డ్ సీడ్స్ వేయండి. ఓకే, ఒకసారి మీరు ఇలా క్యాంఫర్ వెలిగించగానే చాలా పెద్ద ఫ్లేమ్ వస్తుంది, సో బీ కేర్ఫుల్. దాంట్లో ఈ లవంగాలు, ఆవాలు, 2 స్పూన్స్ ఆవాలు అండ్ 5 లవంగాలు అందులో వేసేయండి. వేసి ఫ్లేమ్ వస్తుంటుంది కదా, ఆ ఫ్లేమ్కి మీరు చెప్పండి మీకున్న ఈ బ్లాకేజెస్ ఆర్ ఈవిల్ ఐ ఆర్ బ్లాక్ మ్యాజిక్ ఆర్ నెగిటివ్ ఎనర్జీ, ఎనీథింగ్, మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ ఫ్లేమ్ వస్తుంది కదా, ఆ ఫ్లేమ్తో చెప్పండి. అవన్నీ రిమూవ్ చేయమని, మీకు ఒక బెటర్ ఫ్యూచర్ ఇమ్మని అడగండి. ఓకే, అండ్ ఆ ఫ్లేమ్ ఎప్పుడైతే దాంట్లో ఇవన్నీ కాలిపోతాయో, ఈ ఆవాలు అండ్ లవంగాలు, సౌండ్ వస్తుంది మనకి, అవి క్రాక్ అవుతున్న సౌండ్, కొంచెం దూరంగా ఉండండి, మీద పడతాయి ఒక్కొక్కసారి. సో అవి అయిపోయిన తర్వాత మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు. అది ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఓకే, చాలా లైట్గా ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయినప్పుడు దానికి అర్థం ఏంటి అని అంటే, మీ చుట్టూ ఒక గోల్డెన్
ప్రొటెక్షన్ రింగ్ ఏర్పడుతుందన్నమాట. అది కనపడదు అందరికీ, మీలాంటి వాళ్ళకి, మామూలు కామన్ పీపుల్కి కనబడదు. ఆరా చెక్ చేసే వాళ్ళు ఉంటారు, ఆరా ఎవరైతే చూడగలరో అలాంటి వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే, మీ ఆరాలో బ్రేకేజెస్ ఉన్నా, క్రాక్స్ ఉన్నా, ఇదంతా కూడా మీకు చాలా ఫాస్ట్గా ఆ క్రాక్స్ అనేవి రిపేర్ అవుతాయి. మీ ఆరా అనేది లైట్ గ్రీన్ కలర్లోకి చేంజ్ అవుతుంది, గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇదంతా వెరీ సింపుల్ ప్రాసెస్, సింపుల్ ఇంగ్రీడియంట్స్. సో ఇలా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మీకు సక్సెస్ అనేది మీరు చూస్తారు. ఇలా మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, బట్ ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో చేయకండి. డే టైంలో ఎప్పుడైనా చేసుకోండి, లేదా నైట్ టైం చేసుకోండి. బట్ ఎప్పుడు చేసినా కూడా ఎవరు లేనప్పుడు చేసుకుంటే బాగా ఫలితం అనేది ఉంటుంది. లేదు అంటే అది పెద్దగా పని చేయదు. ఒకవేళ ఇంట్లో చేసేటప్పుడు మీరు అక్కడ ఎవరూ లేకుండా చూసుకోండి. అంటే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు చేయడం కాదు నేను చెప్పేది. ఇంట్లో ఎవరైనా ఉంటే అక్కడ మీరు చేసే ప్లేస్లో వాళ్ళు కూర్చోకూడదు, ఓన్లీ మీరే కూర్చోవాలి ఆర్ నించోండి, ఎలా అయినా చేసుకోండి. సో అది నేను చెప్పేది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి 9948424222. ఓకే, సో రీడింగ్లోకి వెళ్దాం. రీడింగ్లో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేద్దాం. ఆర్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ రిలేషన్షిప్, అప్కమింగ్ వీక్లో అసలు ఏం జరగబోతుంది. ఓకే, సో ఇక్కడ సంథింగ్ ఏదో సెలబ్రేషన్ లాంటిది ఏదో జరగబోతుంది. ఇదర్ మీ ప్లేస్ ఆర్ మీ పర్సన్ ప్లేస్, మీ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ ఫ్యామిలీ. ఇక్కడ ఏంటంటే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతుంటే ఒకవేళ మీ పర్సన్ని మీరు ఇన్వైట్ చేస్తారని అనుకుంటున్నారు. కానీ ఒకవేళ మీ పర్సన్ ఫ్యామిలీలో ఏదైనా ఫంక్షన్ జరిగితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారేమో అని మీరు అనుకుంటున్నారు, మీ పర్సన్ ఇన్వైట్ చేస్తారేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇలా ఫీలింగ్స్ ఒకలా కనిపిస్తున్నాయి ఇద్దరి వైపు నుండి. బట్ ఇక్కడ ఏంటంటే ఫర్ సమ్ ఆఫ్ యూ దిస్ ఈజ్ ద సెకండ్ మ్యారేజ్. ఇది సెకండ్ మ్యారేజ్ సెలబ్రేషన్ అయి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్ అండ్ మీది రిలేషన్ ఒకవేళ మీరు మ్యారేజ్లో డివోర్స్ కానీ ఏదైనా కానీ మీరు సింగిల్గా కనుక ఉంటున్నట్టయితే ఇది మీకు సెకండ్ మ్యారేజ్ ఆర్ మీ పర్సన్కి సెకండ్ మ్యారేజ్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇప్పుడు ఈ పర్సన్ చాలా ధైర్యంగా ఈ రిలేషన్ని అందరికీ చెప్తారు. మేబీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్ కొంచెం ఇలాంటి విషయాలు అందరితో చెప్పడానికి కొంచెం బ్యాక్ స్టెప్ వేసి ఉండొచ్చు, ఆర్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి లేదా మీ నుండి ఆ కమిట్మెంట్ తీసుకోవడానికి కొంచెం ఆ ఫియర్ అనేది ఉండవచ్చు. సో ఏదైనా కూడా ఆ ఎనర్జీస్ అంతా కూడా డిసపియర్ అయిపోయాయి. ఇప్పుడు చాలా హ్యాపీ సైకిల్ అయితే స్టార్ట్ అయింది. దట్ నెగిటివ్ సైకిల్, దట్ పెయిన్ఫుల్ సైకిల్ ఎండ్ అయిపోయింది మీ మధ్య. ఓకే, మేబీ ఈ పర్సన్ రీసెంట్ పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఉండొచ్చు, లేదా మీకు డిస్టెన్స్లో ఉండొచ్చు, డిస్టెన్స్ రిలేషన్లో ఉండొచ్చు, లేదా అదర్ సిటీలో ఎక్కడైనా ఉండొచ్చు. సో అలా సమ్ లాంగ్ డిస్టెన్స్ కనిపిస్తుంది. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ కూడా ఉంది ఇక్కడ కొంతమందికి. బట్ లాంగ్ సెపరేషన్ తర్వాత కూడా కలుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బట్ ఏదైనా కూడా ఇది ఒక హ్యాపీ బిగినింగ్ చెప్పాలంటే. ఓకే, మనకి ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఇక్కడ ట్విన్ ఫ్లేమ్స్ అంటే ఒక కపుల్ అనే కాదు, ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ లైఫ్స్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ కొంత లైఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్లో కూడా కలుస్తారు ఈ ట్విన్ ఫ్లేమ్స్ అంటే. ఓకే, అలా డిఫరెంట్గా ఉంటాయి. రీజన్స్ ఏంటి అంటే మనం చెప్పలేం, ఏదైనా అయి ఉండొచ్చు. సో ట్విన్ ఫ్లేమ్స్ కోసం చాలామంది డౌట్స్ అయితే ఉన్నాయి. ట్విన్ ఫ్లేమ్స్ మీద రీడింగ్ చేయండి అని కూడా అడుగుతున్నారు. సో చేస్తాను అది కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం మీ పర్సన్
మిమ్మల్ని ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా ఈ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు ఇప్పటి వరకు. అండ్ కొంతమంది ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ఉంచారు. బట్ ఈ పర్సన్ తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం చెప్తారు ఈ విషయాలన్నీ మీకోసం. ఓకే, మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది, ఎప్పటి నుండి రిలేషన్ ఉంది, అండ్ సంథింగ్ లైక్ దట్. అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారు, ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చెప్తారు. అండ్ వాళ్ళ డెసిషన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఒపీనియన్ ఏంటి, ఇదంతా కూడా ఉంటుంది ఇన్ ద అప్కమింగ్ వీక్. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఒకవేళ ఇప్పటి వరకు చెప్పింది నేను కొంతమందికి జరుగుతుంది, అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ కొంతమందికి జరుగుతాయి. ఇవి ఎవరికి అంటే ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారో, దిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో, అంటే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కనుక పెట్టి ఉంటే, ఈ పర్సన్ ఎవరి కోసమైతే మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టారో ఆ సిచ్యువేషన్ని వదిలేస్తున్నారు, లేదా వదిలేయడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది అని మీతో చెప్పచ్చు. బట్ ఈ పర్సన్ 100% డిసైడ్ అయిపోయారు ఏంటంటే మీకే కమిట్ అవ్వాలి అని. బట్ ఇట్ టేక్స్ టైం. మేబీ ఒకవేళ ఆల్రెడీ కమిట్ అయి ఉంటే ఇంకెవరికైనా ఈ పర్సన్ అండ్ మిమ్మల్ని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో పెట్టి ఉంటే ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ కదా. ఆల్రెడీ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు, ఒక కమిటెడ్ రిలేషన్లో ఉన్నప్పుడు దాని నుండి బయటికి రావాలంటే చాలా టైం అనేది పడుతుంది. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. బట్ అసలు ఎందుకు ఉన్న సిచ్యువేషన్ వదిలి మీ వైపు రావాలనుకుంటున్నారంటే, ఏ సిచ్యువేషన్లో అయితే ఈ పర్సన్ ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఈ పర్సన్కి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినది ఏమీ అక్కడ లేదు. అంటే ఈ పర్సన్ హ్యాపీనెస్ని ఎక్స్పెక్ట్ చేసి ద అదర్ సిచ్యువేషన్ని చూస్ చేసుకున్నారు. బట్ ఈ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసినది ఏది కూడా అక్కడ దొరకలేదు ఈ పర్సన్కి. అండ్ ఇన్ రిటర్న్ మీ పర్సన్ని చాలా ఇన్సల్ట్ చేయడం, ఆర్ మీ పర్సన్ వాళ్ళకి కరెక్ట్ కాదని చెప్పడం, లేదా టూ ఫ్యామిలీస్ మధ్య గొడవలు అవ్వడం, ఇలా సంథింగ్ ఏదో రీజన్ వల్ల ఈ పర్సన్ ఆ రిలేషన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. ఈ పర్సన్కి చాలా ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీతో చెప్తారు త్వరలోనే. ఇన్ ద అప్కమింగ్ వీక్ ఈ పర్సన్ మీతో చాలా చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పడం లేదు. ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్లోనే ఉన్నారు, బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్. తన ఫ్యామిలీస్, వాళ్ళిద్దరు ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పొచ్చు కానీ ఇప్పటివరకు చెప్పలేదు. బట్ మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీకు చెప్పొచ్చు కానీ చెప్పలేదు. ఇదంతా ఎందుకు చెప్పడం లేదు అని అంటే, మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మేబీ మీరు మళ్ళీ మీ పర్సన్ని ఏమన్నా టీజ్ చేస్తారేమో, ఆర్ లైక్ మీ పర్సనే కదా చేస్తారు అదంతా, సో మీ పర్సనే సఫర్ అవ్వాలి, ఇలా ఈ టైప్లో మాట్లాడతారేమో అని ఈ పర్సన్ ఏమీ కూడా చెప్పట్లేదు. దిస్ పర్సన్ ఈజ్ వెరీ సాడ్ బట్ ప్రిటెండింగ్ టు బీ హ్యాపీ. ఇక్కడ హ్యాపీ ఫేస్ ఆర్ హ్యాపీ పిక్స్ ఆర్ ఏదో ఒక ఫేక్ హ్యాపీనెస్ అలా చూపించవచ్చు బయటకి, కానీ లోపల చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే తను చేసింది ఏది కూడా కరెక్ట్ కాదు అని ఇప్పుడు తెలుస్తుంది ఈ పర్సన్కి. వన్ బై వన్ అన్ని పాయింట్స్ ఈ పర్సన్ రివైండ్ చేసుకుని చూసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు, గిల్ట్ ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు కూడా ఇంకా ఈ పర్సన్ మీతో అవన్నీ ఓపెన్గా చెప్పాలి అని అంటే ఈ పర్సన్కి ఇంకా టైం కావాలి. దే వాంట్ సమ్ స్పేస్. ఆ స్పేస్ ఇవ్వండి మీ పర్సన్కి.
ఎందుకంటే ఇది ఎవరికైనా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషనే. ఒక కమిటెడ్ రిలేషన్ నుండి బయటికి రావాలని అంటే అదొక పెయిన్ఫుల్ రిలేషనే, పెయిన్ఫుల్ సిచ్యువేషన్, సారీ. ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎండ్ చేసి అప్పుడు మీ దగ్గరికి రావాలి. ఓకే, సో ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి ఒక హ్యాపీ సిచ్యువేషన్లోకి రాబోతున్నారు మీ పర్సన్. త్వరలోనే మీకు కమిట్మెంట్ అనేది ఇస్తారు. అందుకే ఇన్ ద అప్కమింగ్ వీక్ వన్ ప్రపోజల్ ఫ్రమ్ యువర్ పర్సన్. మీ పర్సన్ మీకు ఈమెయిల్ పంపించవచ్చు ఈ ప్రపోజల్. ఓకే, కొంచెం డిఫరెంట్ అప్రోచ్ అనేది ఉంటుంది ఈసారి. సో మీ ఫోన్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి, ఎక్కడైనా ఈ పర్సన్ కాంటాక్ట్లో ఉన్నారా లేదా అనేది. ఎందుకంటే ఆల్రెడీ మీరు కాంటాక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి పెట్టారు కొంతమంది. సో చెక్ చేసుకోండి, అన్బ్లాక్ చేసి పెడితే అక్కడ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ దిస్ పర్సన్ యూ కెన్ బ్లాక్ దిస్ పర్సన్, అది మీ చాయిస్. ఓకే, so this is your reading, and type 666 with 999 in the comment section to claim this positive energy. Thank you for watching.